ఈ స్థలం మీద కళ్ళుబడ్డది. ఇది మంచిది కాదు. రెక్కాడితే డొక్కాడనటువంటి వాళ్ళు ఎవరు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు, ఇళ్లలో వంట పాత్రలు శుభ్రం చేసే వాళ్ళు వేలాది మంది నిరాశలు చేయకుండా ఈ యొక్క ప్రాజెక్టు ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా పూర్తి చేయాల్సిందిగా నిర్మాణాత్మకంగా ముఖ్యమంత్రి సలహా రాస్తున్నాను. నేను గతంలో కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను, మరొక నిర్మాణాత్మకంగా మరొక ఉత్తరం రాస్తాను. పేదల జోలికి వెళ్లకుండా ఈరోజు వాళ్ళు అంటున్నారు, సార్ మా ఇల్లు కూలగొట్టడం కోసం బుల్డోజర్ వస్తా అంటున్నది, ముఖ్యమంత్రి గారు పంపిస్తా అంటున్నారు. మేము టీవీలో చూస్తున్నాం. ఆ టీవీలో చూసినప్పుడల్లా మేము ఎంత భయపడుతున్నామంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మేము తిండి తెలియని పరిస్థితిలో ఉన్నాం. మేము తరతరాలుగా సంపాదించి అప్పు చేసి మేము చేసినటువంటి కూలి నుంచి ఒక్కొక్క రూపాయి కూడగట్టి ఒక్కొక్క ఇటుక పేర్చి ఒక్కొక్క రూపాయి సమీకరించి జమ చేసి ఇల్లు కట్టుకున్నాం. ఈ ఇల్లు కూలగొడితే మేము ఎక్కడ పోవాలా సార్? మా ప్రాణము ఇళ్లలో ఉంది, మా శ్వాస ఇళ్లలో ఉంది, మా ధ్యాస ఇళ్లలో ఉంది, మా జీవితమే ఇళ్లతో ముడిపడి ఉంది. ఇది తప్ప మాకు వేరే ఆస్తులు లేవు. మాకు ఇంటి ఇల్లు మాత్రమే ఉంది, మాకు ఇల్లు లేవు. ఈ ఇల్లు కూలగొడుతున్నటువంటి వాళ్ళ అందాలకు ఆ పార్టీ నాయకులకు ఇల్లు ఉండొచ్చు, వీళ్ళకి ఇల్లు మాత్రమే ఉంది, ఇక్కడనే ఉంది వాళ్ళకు. కాబట్టి ప్రభుత్వము పట్టింపులకు పోవద్దు, ప్రతిష్టాత్మక పోకూడదు, కక్షతో వ్యవహరించకూడదు, కక్షపూరితంగా ఉండకూడదు. పార్టీల మీద కోపంతో, నా మీద కోపంతో, బీజేపీ మీద కోపంతో పేదల ఇళ్లకు ఎసరు పెట్టొద్దు. అదొక్కటే నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. గతంలో కూడా కేసీఆర్ చెప్పాడు, నేను ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా, ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా, ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా, కొబ్బరి నీళ్ళగా చేస్తా, ఎవరైనా వచ్చి కొబ్బరి నీళ్ళు తాగొచ్చు అన్నాడు. 10 ఏళ్ళు అన్నాడు, పోయాడు, ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. ఈయన వచ్చి సంవత్సరమే మొదలు పెట్టాడు, ఇల్లు కూలగొడతా, రీజనరేషన్ చేస్తా, బ్యూటిఫికేషన్ చేస్తా. ఎస్, ఆ రోజు కూడా సపోర్ట్ చేశాము. ట్యాంక్ బండ్ క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. ట్యాంక్ బండ్ నగరం నడిబొడ్డున ఉంది, దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. ఆయన చేయలేదు. ఈయన కూడా చేయాల్సిందే కోరుతా ఉన్నాను. ఈయన కూడా చేయాల్సిందే కోరుతాను రేవంత్ రెడ్డిని. ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు, అది వదిలేసిన కొత్త పట్టుకున్నాడు. కొత్త పల్లవి రేవంత్ రెడ్డి గారు ఎంచుకున్నాడు, కొత్త పల్లవి ఎంచుకున్నాడు. అందుకే కోరుతా ఉన్నాను, మీరు ఎప్పటి లోపల కృష్ణా నీళ్ళు హైదరాబాద్ తెస్తారు అంటే పైపుల ద్వారా కాదు, గలగలగల నదిలో ప్రవహించే విధంగా తీసుకురావాలా. అది ఆయన ఐడియా. నేను అప్రిషియేట్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారిని. మా బస్తీల నుంచి గోదావరి నీళ్లు ప్రవహిస్తే, కృష్ణా నీళ్లు ప్రవహిస్తే రోజు అంతకంటే ఉంటుంది. ముఖ్యమంత్రి గారి ఫోటో మా ఇండ్లలో కూడా పెట్టుకుంటారు ప్రజలు. ఈ మా శంకరమ్మ కూడా పెట్టుకుంటారు. ఇక్కడ గోదావరి నీళ్ళు ఇళ్ళకెళ్ళి ప్రవహింపజేస్తే ఇల్లు పోదు, ఇంట్లోనే పెట్టుకోను. ఇల్లు ఎక్కడ పోతుంది ఏం పోదు, ఇంట్లోనే పెట్టుకోవాలి నువ్వు గోదావరి నీళ్ళు ఇక్కడ ప్రవహింపజేస్తే. కాబట్టి ముఖ్యమంత్రి గారు మనవి చేస్తున్నాను, ఈరోజు మీరు అనేక రకాల హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు, అమలు జరిగిందని మహారాష్ట్రకి వెళ్ళి అబద్ధం ప్రచారం చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు మహారాష్ట్రకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున. తెలంగాణ అద్భుతంగా మారిపోయింది, 6 గ్యారంటీలు అమలు జరుగుతూ ఉన్నాయి. మహిళలకు 2400 నెలలకు ఇస్తున్నాము, స్కూటీలు ఇస్తున్నాము, మహిళలు పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తున్నాము, అదేవిధంగా 1,16,000 రూపాయలు ఇస్తున్నాము, రైతు నేస్తం ఇస్తున్నాము, కౌలు రైతులకు ఇస్తున్నాము, రైతు కూలీలకు ఇస్తున్నాము, నిరుద్యోగ భృతి ఇస్తున్నాము, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాము అని మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారట. ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేస్తున్నారట.